ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో ఏ పార్టీలు మద్దతుదారులు గెలిచారు, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఇప్పటి వరకు మూడో విడతల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మెజారిటీ స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతుదారులే గెలుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 465 సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా సగానికి పైగా, అంటే 250కి పైగా స్థానాలకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు వచ్చినట్టు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 100 సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు 100 సర్పంచ్ స్థానాలు అయితే గెలుచుకోవడం జరిగింది. అత్యధికంగా వార్డు మెంబర్లు స్థానాలు కూడా దాదాపుగా 2000కి సంబంధించినటువంటి వార్డు మెంబర్ల స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతుదారులు గెలుపుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అదే స్థాయిలో దాదాపుగా ఒక 5% మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్ రెబల్స్గా పోటీ చేసిన అభ్యర్థులు విజయాలు అయితే ఎక్కువగా సాధించినట్టు తెలుస్తూ ఉంది. గుర్రంపూడి మండలం ఎస్ వెంకటాపురంలో ఇద్దరికి అభ్యర్థులకు సమానమైనటువంటి ఓట్లు రావడంతో పోలు డ్రా చేయడంతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లోజుల వెంకటాచార్య విజయం సాధించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మన వెనకాల ఉన్నటువంటి పిఏపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 వార్డుల్లో 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 3 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా 210 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అయితే ఉప సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ పడినటువంటి దాదాపుగా 4 అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది అభ్యర్థులు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో 4 తమకంటే తమకే ఉప సర్పంచ్ పదవి ఇవ్వాలని చెప్పేసి చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఇక్కడ పిఏపల్లి పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే జరిగింది. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే వారి యాదవ సామాజిక వర్గం చెందిన వారికి ఒకరికి ఉప సర్పంచ్ పదవి వదలడంతో అతి కష్టం మీద పోలీసులు వారందరినీ కూడా బయటికి పంపించడం జరగడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనొక దశలో అక్కడ వచ్చినటువంటి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలకు కూడా పనిచేపినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఎటకేలకైతే ఇక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇక మెజారిటీ స్థానంలో ఈరోజు జరిగినటువంటి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం 22 మండలాలకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 269 సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే 42 స్థానాలు ఇనానిమస్ కాగా ఈరోజు జరిగినటువంటి 227 స్థానాలు దాదాపుగా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గెలిచినట్టు తెలుస్తా ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా భారీగా కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులు విజయం సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.